శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో జ్యేష్ఠ అభిషేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి రోజున ప్రతిష్ఠ విగ్రహాల అభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనాథ్ దాస్ తెలిపారు. స్వామివారి అభిషేకం అయ్యాక స్వామివారు చీకటి గదిలో 15 రోజుల వరకు ఉంటారని తెలిపారు. పురాణాల ప్రకారం స్వామివారికి 15 రోజుల వరకు జ్వరం వస్తుందని, అందుకే చీకటి గదిలో ఉంచి పళ్ళు పలహారాలతో మందులివ్వడం జరుగుతుందని అన్నారు. అన్నభోగం అంటే మహాప్రీతి అయిన స్వామివారు జ్యేష్ఠ పౌర్ణమి నుండి జ్యేష్ఠ అమావాస్య వరకు పళ్ళు ఫలహారాలు ఆయుర్వేద మందులతో సమర్పించినట్టు తెలిపారు. పూరీ దేవాలయంలో ఈ 15 రోజులు స్వామివారికి ప్రత్యేక వైద్యులు వచ్చి పరీక్షలు చేసి మందులిస్తారని తెలిపారు. అమావాస్య రోజున స్వామివారి సంప్రోక్షణ చేసి స్వామివారు సుదర్శన్ చక్రాన్ని రథంపై ప్రతిష్ఠ చేస్తున్నట్టు తెలిపారు. స్వామివారికి అమావాస్య రోజున భోగం పెట్టి దాన్ని భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారని, దాని ద్వారా సంవత్సరం మొత్తం ఆయురారోగ్యాలతో ఉంటారని భక్తుల నమ్మకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.